ఆ ఊరు బావిలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తాండ్రే చెప్తా కదా కడుగులు వేస్తాండే అని బాగా తెలుసా నీకు? బాగా కడుగు మొక్కుని వచ్చినాం మేము మెటికి దాకా వస్తే పోమని మొక్కుంటే అటు జరిగిపోతుంది. హలో, కంబదూరులో పురాతన బావి ఉంది. ఆ బావిని చాలామంది చూసే ఉంటారు, అయితే అక్కడికి వచ్చిపోతా అంటారు. ఆ బావి గురించి చాలామందికి తెలియదు. దాని చరిత్ర ఇప్పుడు నేను తెలియజేయబోతున్నా. కంబదూరు కోట వీధిలో ఉన్న పురాతనమైన మెట్ల బావికి ప్రత్యేక చరిత్ర గలదు. ఈ బావిని రాజుల కాలం నాటి బావిగా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సౌకర్యం కోసం బావిని తవ్వినట్లు చరిత్ర వినికిడి. ఈ బావి తవ్విన తర్వాత నీరు ఊరకపోవడంతో ఆ రాజు తన కుమార్తెల చేతుల మీదుగా గంగ పూజ నిర్వహించి నీటి బిందెలను బావిలో వదిలిపెట్టారని పెద్దలు చెబుతూ ఉంటారు. కడుగులు వేస్తాండే అని బాగా తెలుసా నీకు? బాగా కడుగు మొక్కుని వచ్చినాం మేము మెటికి దాకా వస్తే పోమని మొక్కుంటే అటు జరిగిపోతుంది. ఆ కడుగు ఎందుకు లేస్తాయని చెప్పినారు? చెరువులు నీళ్ళు వాన వచ్చాయంటే ఆ 2 గడులు అక్కమ్మ సన్నక్కమ్మ పెద్దక్కమ్మ 2 గడులు వేస్తాడు. అదే ఖాయంగా చూస్తుంది. అంటే సన్నక్కమ్మ పెద్దక్కమ్మ అని కడుగులు ఒకటే సైజు ఒకటే సైజు. దాన్ని సన్నక్కమ్మ పెద్దక్కమ్మ అంటే ఆ మూలలో నుంచి వస్తాను. అదే పెద్దక్కమ్మ మనకు నాగలతోనే సన్న. ఈ బావిలో నీరు త్రాగడం వలన రోగాలు రాకుండా ఉండేవని, ఒళ్ళు నొప్పులు వచ్చేవి కావని అప్పటి మహిళలు తెలియజేస్తున్నారు. కానీ అప్పుడు నీళ్ళు తాగేకి అవి మన కోట్కంతా ఊరు బావివే, వేరే నీళ్ళు కాళ్ళు అనక నొప్పులు అనక పాంటోళ్ళు బస్సులు వచ్చి బాగా ఎత్తుకుపోతుంటారు. తాగే నీళ్ళన్నీ అవే వాడుకొని అన్ని. అలా రాజు గంగ పూజ చేసి నీటి బిందెలను బావిలో వదిలిన తర్వాత రోజురోజుకి బావిలో నీరు ఊరడం మొదలయ్యింది. పైకి నీరు వచ్చిందని అక్కడ చరిత్ర ఆనవాళ్లు తెలుపుతున్నాయి. అనంతరం రాజు బావి చుట్టూ రాతి నిర్మాణం చేపట్టినట్టు అక్కడ కట్టడాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ బావిలో పండగ పర్వదినాన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే బావిలో ఉన్న నీటి బిందెలు పైకి కనిపిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గత 30 ఏళ్ల కిందట కూడా పూర్తి స్థాయిలో ఈ బావిలో నీరు ఉండేవి. అయితే భూగర్భ జలాలు ఇంకిపోవడంతో కొంతమేరకు బావిలో నీరు కనుమరుగైపోయింది. ఈ బావి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని కోట వీధిగా పిలుస్తూ ఉంటారు. బావికి దగ్గరలో చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సీతారాముల ఆలయాలు ఉన్నాయి. అప్పటి రాజులు కోట వీధిలో పాలన సాగించినట్లు అక్కడ ఆలయ చరిత్ర, కట్టడాలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే రాజుల తదనంతరం పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో బావి చుట్టూ లోపల కంప చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుకుంది. కొద్ది రోజుల కిందట కంబదూరులో ఎమ్మెల్యే పర్యటన కూడా జరిగింది. బావిని పరిశీలించి బావికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఎంపీడీఓకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కూడా ప్రతిపాదన సిద్ధం చేశామని తెలియజేశారు. అయితే బావికి పూర్వ వైభవం ఎన్నడొస్తుందో వేచి చూడాలి. ముందు ఈ ఊరుపై చూసినప్పుడు మంటి కడవలు 2 లేస్తుండే, అవి చిన్నక్కమ్మని పెద్దక్కమ్మని చెప్పుతుంటే మేము కళ్ళారా చూసినాం. ఇప్పుడు బంధం అయిపోయినాయి. తాగడానికి ముందు నుంచి ఇదే ఊరుపై నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు సత్తా అంతా పడి నీళ్ళు ఎండిపోతూ ఉంది. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు.
ఇవిడంతా పాడిపో చెట్లు గిట్లు అన్నీ పడి దాన్ని ఎవరు సౌకర్యం చేసేవాళ్ళు లేరు.